చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి అనేక మందికి సంబంధించినటువంటి ఫోన్ల ట్యాపింగ్ అన్నటువంటిది కేసీఆర్ చేశారు. ఆ ఫోన్ల ట్యాపింగ్ ద్వారానే వాళ్ళని దారిలో పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళని తమ దగ్గరికి తెచ్చుకున్న, తెలుగుదేశం వాళ్ళని దగ్గరికి తెచ్చుకున్న అట్లాంటి వాటితోనే ఓటు కోర్టు కేసులో బాబుని కంట్రోల్ చేయడానికి కూడా అదే ఫోన్ ట్యాపింగే ఉపయోగించుకున్నారు. అలాగే అనేక కథలు నడిపారు. ఓ రకంగా ఓ చిన్న మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారనడానికి సజీవ సాక్ష్యం తాజాగా ఎవరైతే డిపార్ట్మెంటల్ అధికారి ప్రణీత్ రావు చేసినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఆయన మీద సస్పెన్షన్ వేటు పడింది, కానీ ఆయన సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి సెక్యూరిటీతో డేటాబేసు ఎత్తుకుపోయారు. 42 హార్డ్ డిస్కులు, 1600 పేజీల ఫోన్ నెంబర్స్కి సంబంధించినటువంటి డేటా, అట్లాగే ఫోన్ ట్యాపింగ్ మెటీరియల్, కాల్ రికార్డు, టోటల్గా ల్యాప్టాప్ హార్డ్ డిస్కులతో సహా అన్నిటినీ ధ్వంసం చేయడం, దగ్ధం చేయడం చేసేశారు, తొలగించడం చేసేశారు. అంటే కేసీఆర్ ఎన్ని పనులు ఆయనతో చేయిస్తే అవన్నీ కనుక చట్ట ప్రకారం అయితే కేసీఆర్కి శిక్ష పడాలా, అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రికి శిక్ష పడాలా, డీజీపీకి శిక్ష పడాలా, పోలీసు అధికారులకి శిక్ష పడాలి. కాబట్టి ఈ పని చేయడం అన్నటువంటిది కనబడుతోంది. కేసీఆర్ చేసినటువంటి అరాచకానికి సాక్ష్యం ప్రణీత్ రావు. కానీ రేవంత్ అధికారులకు వచ్చి 3 నెలలైనా అసలు రహస్యాన్ని కంట్రోల్ చేయలేదు, లేదా వదిలిపించేసి, ఎందుకంటే ఈయన కూడా రేపు పొద్దు నుంచి ఆ పని చేపిస్తారు కాబట్టి వదిలేశారనేది తెలియాలి.